సరే ఇలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తాను అంటున్నారు. ఒక సైడ్ నుంచి ఏమో టీడీపీ నుంచి కొంచెం వ్యతిరేకత ఉంది. ఎలా చూస్తారు? అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముందుగా ఊహించారు. 2014లో అనుకున్నాము, 2019లో చాలా గట్టిగా కోరుకున్నాం, 2024లో మా కోరిక ఫలించింది. మేము మానసికంగా పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడో మమైకమైపోయి ఉన్నాము. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పటివరకు టికెట్ ఆశించిన టీడీపీలో కొంచెం నిరాశ ఉండడం ఖాయం. అది ఇద్దరు అధినేతలు ముందుగా టీడీపీ అధినేతగా ఆయన పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అది వాళ్ళ పూర్తిగా టీడీపీకి సంబంధించిన విషయంగానే మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో మేము కేవలం 21 నియోజకవర్గాలు తీసుకోవడం, మిగతా చోట్ల మేము త్యాగాలు చేయడం, మేమెంత బాధపడ్డామో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ముఖ్యమైన స్థానాలు కూడా మేము టీడీపీకి ఇవ్వడం జరిగింది. మాకు ఇచ్చిన 21 స్థానాల్లో మీరు కొంచెం ఆలోచించాలి. అది వాళ్ళ అధినేతకి వాళ్ళకి మధ్యన చర్చలు జరిగి సఫలీకృతం అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాము. డెఫినెట్గా మేము అందరినీ కలుపుకొని పోయే విధంగానే ఉంటుంది మా కార్యాచరణ అంతా కూడా. టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే, మిగతా వైసీపీ నుంచి వచ్చినా సరే మేము ఆదరంగా ఆహ్వానిస్తాము, ముందుకు పోతాము. పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో నెగ్గించడం అయితే ఖాయం. ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా ఏదో సర్దుకుని పోవాలనే దృక్పథంతోనే మేము ఉన్నాం. ప్రచారం ఏముండదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారంటేనే నిశ్శబ్ద విప్లవం కింద, చాప కింద నీరులాగా ప్రచారం జరుగుతుంది. నేను ముందుగానే చెప్పాను, మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నాం. అదేవిధంగా చాలామంది ప్రజల్లో ఇది మెగా ఫ్యామిలీకి మంచి నియోజకవర్గం, వాళ్ళందరికీ కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొకరు పోటీ చేయాలని, ముఖ్యంగా ఒక పార్టీ అధినేత పిఠాపు నుంచి పోటీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది డెఫినెట్గా ఈ పిఠాపు నుంచి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎవడ ప్రచారం కూడా చేయక్కర్లేదు. సామాన్యులు కూడా మా ఈ ప్రచారంలో భాగస్వాములు అవుతారని, ఎవరికాడు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. అంత పట్టుదల ఏంటంటే పిఠాపు నుంచి పోటీ చేయడానికి క్యాస్ట్ పరంగా అంటారా లేదంటే ఎలా అంటారు? ఇది చాలామంది అనుకునేది క్యాస్టు అని అనుకుంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీకి ముందు నుంచి బీసీ ఎస్సీల నుంచి, ఎస్పెషల్గా మా పిఠాపు నుంచి, నేను చిన్నప్పుడు 15 ఏళ్ల వయసులో ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ కులం లేదు, మతం లేదు, ఎక్కువ మంది బీసీలు ఎస్సీలు ఉండేవారు. అదేవిధంగా కాపుల్లో కూడా ఉంటారు, బ్రాహ్మిన్స్లో ఉంటారు, వైశ్యాసులో ఉంటారు, కమ్మరి, కుమ్మరి, చాకల, మంగలి, అన్ని కులాల్లోనే ఉంటారు. సో ఇది ఏంటంటే మెగా ఫ్యామిలీకి బాగా కావలసిన నియోజకవర్గం అన్నమాట. గతంలో వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఇప్పుడేమో కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? పూర్తి మద్దతు ఉంటుందంటారా టీడీపీ నుంచి అన్ని? అయితే నేను నిన్న చూసిందంతా కూడా ఎప్పుడూ కూడా వర్మ గారు వ్యతిరేకంగా మాట్లాడడం అయితే చూడలేదు. కార్యకర్తలు కొంచెం బాధపడి వాళ్ళు ఫ్లెక్స్లు కూడా కాల్చడం చేశారు. అయితే వర్మ గారు వాళ్ళ కార్యకర్తలను కూడా పిలిచి వాళ్ళందరికీ సర్దు చెప్పుకుని మళ్ళీ మాకు సపోర్ట్ చేసే విధంగా ఉంటుందని అనుకుంటున్నాం. మేము వేరే రాష్ట్రాల నుంచి, వేరే ఊర్ల నుంచి ప్రచారం చేయడానికి అభిమానులు వస్తానంటారు. వాళ్ళ అవసరం ఉంటుందంటారా? ఇక్కడ డెఫినెట్గా ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే మనం గాజువాక కానీ భీమవరం కానీ వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా లోకల్గా ఉన్న నాయకులతో మొబిలైజేషన్ అనేది చాలా ముఖ్యం. పై ప్రచారం ఎప్పుడు కూడా యాడెడ్ పాయింట్స్ అవుతాయి తప్ప పాస్ మార్కులు రావాలి అంటే మాత్రం లోకల్గా ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని, మొత్తం ప్రజల్ని మనం మమేకం చేసుకుని అయితే వెళ్ళవలసిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎలక్షన్ వరకు? మేము ఇక్కడ ఎవరిని నిర్దేశించడం కానీ ఈ ప్లానింగ్ ఉంటుంది కానీ ఏముండదు. ఎవరికి తోచిన విధంగా మా చుట్టుపక్కల ఉన్న 10 కుటుంబాలని ప్రభావితం చేసేలాగా మా ప్లానింగ్ చేసుకుంటున్నాము. ఇది వాలంటరీ వ్యవస్థల కంటే చాలా బలంగా మేమైతే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాము. వాలంటీర్లు అంటే ఒక 50 మంది ఫ్యామిలీలు, మేమైతే 10 ఫ్యామిలీలకు ఒక్కొక్క జన సైనికుడు ఉండేలాగా మేము చేసుకుంటున్నాం అనమాట. వైసీపీ నాయకులు ఇక్కడ డబ్బులు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అంత డబ్బులు ఖర్చు పెడితే కళ్యాణ్ గారు నగ్గుతారంటారా? ఇది గత కొంతకాలం నుంచి చూసుకుంటే 1999 నుంచి చూసుకుంటే
పిఠాపురం ఒక విలక్షణమైన నియోజకవర్గం. గతంలో కూడా ధన ప్రవాహం చాలా గట్టిగా ఉన్న టైంలో సానుభూతితో మన సంగిశెట్టి వీరభద్రరావు నెగ్గడం జరిగింది. అదే తర్వాత ఎలక్షన్లో 2004లో కాంగ్రెస్ గాలి గట్టిగా ఉన్న టైంలో పెన్నుం దొరబారు సానుభూతి మీద నెగ్గడం జరిగింది. అదేవిధంగా 2014లో టీడీపీ గాలి హోర్నమని ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా వేసిన వర్మ గారు నెగ్గించుకోవడం జరిగింది. అయితే ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది, పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లను కొనడానికి డబ్బు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, 2000 కోట్లు ఉండొచ్చు, కానీ అమ్ముడుపోయే ప్రజలైతే ఉండరు. వాళ్ళ తీర్పు వాళ్ళు అందించే విధంగానే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు 1000 కోట్లు 10,000 కోట్లు పంచిపెట్టినా సరే వాళ్ళైతే మారరు. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ట్వీట్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రామ్ గోపాల్ వర్మని సాధారణంగా ఆహ్వానిస్తాము. ఓకే, ఆయన ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయొచ్చు. అలాంటి కొంతమంది మానసిక వైద్యులు, మానసిక రోగులను కూడా మనందరం కూడా చాలా ప్రేమతో చూసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కూడా చెప్పింది. అలాంటి మానసిక రోగుల్ని మా గుండెలకు హత్తుకుని అతనిలో మార్పు వచ్చేలాగా మేమైతే ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా సరే తమ కంటే బలంగా ఉన్న వ్యక్తితో పోరాడుతుంటారు, అసూయపడతారు. దాని గురించి ఏంటంటే ఎలాగైనా సరే అదొక అగ్నిపర్వతం లాంటిది, తొక్కాలని చూస్తుంటారు. గతంలో కూడా చాలా విధంగా మన ఓడించే ప్రయత్నం అయితే చేశారు. ఈసారి అయితే అలాంటి ఇదైతే లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటే ఈసారి గెలుపు ఎలా ఉంటుంది అంటారు? ఈసారి గెలుపు దేశంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పేసి, అది పిఠాపురంలో కనుక అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పేసి కంపల్సరీ మేము అందరూ, సామాన్యుడు చెప్తున్నాడు. ఇది మేమెవరో నాయకులు కానీ కార్యకర్తలు చెప్పేది కాదు, ఇది సామాన్యులు చెప్పేది 1,00,000 ఓట్ల మెజారిటీ అని. నిన్న కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు అదే మాటని చెప్పడం, ఆయన కళ్యాణ్ గారు ఇదిని స్వాగతించడం కూడా జరిగింది. ఆయన నేను ఉదయ్ అడగాలి అన్నప్పుడు కూడా ఉదయ్ గారు స్వాగతించి చెప్పడం జరిగింది. పూర్తి బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడో ఉంటారు. ఈ నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు ఇది డెఫినెట్గా ఇప్పుడైతే ఉదయ్ శ్రీనివాస్ గారే. మాకు తెలిసి ఇంకేమీ లేదు. ఆయన గత 6 నెలల నుంచి కూడా చాలా విధాలుగా మన అందరితో మమేకమైపోయి ఉన్నారు. ఈ ఎలక్షన్ టైంలో కూడా అతనే దగ్గరుండి చూసుకుంటాడు. అయితే మాకు చిన్న సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రేపొద్దున్న మా పిఠాపురంలో చిన్న రోడ్డు ఒక గతుకులు ఉంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట వినిపిస్తుంది. ఆ విధంగా అయితే జరుగుతుంది. ఆయన ప్రతి విషయం కూడా అడిగి పోరాటం చేసే విధంగా ఉంటుంది.